రెడ్ సీలో అంటే ఎర్ర సముద్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రిక్తతలు ప్రపంచ బిజినెస్‌ని, ట్రేడ్‌ని ఎస్పెషల్లీ ఇండియన్ యొక్క నేవీని తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఏషియా, యూరోప్‌ని కలిపేటువంటి అత్యంత క్రూషియల్ ఈ సముద్ర మార్గం రెడ్ సీలో. ఇక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారుతుందని చెప్పుకోవాలి. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల గుండా వెళ్ళేటువంటి ఇక్కడ ఒక సూయిజ్ కాలువ ఉంటుంది ఒకవైపు చివర. ఇంకోవైపు యెమెన్ ఎండ్‌లో బాబెల్ అనేటువంటి ఒక చిన్న సన్నటి జలసంధి ఉంటుంది. యెమెన్‌లో బలంగా ఉన్నటువంటి హౌతీ మిలిటెంట్లు సౌదీ అరేబియా వైపు వెళ్ళేటువంటి లేదా అక్కడి నుంచి వచ్చేటువంటి ఓడల మీద తీవ్రంగా దాడులు చేస్తామని ప్రకటించారు. చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా నుంచి భారతదేశానికి ముడి చమురు తీసుకొస్తున్నటువంటి రోడ్ హౌస్, అట్లాగే మిత మి ఇతర ఆయిల్ ట్యాంకర్స్ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ అయ్యాయి. నౌకల్లో ఉన్నటువంటి సిబ్బంది ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకుని మన ఓడలు వెంటనే యూటర్న్ తీసుకుని వెనక్కి మళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సన్నటి దారి మూసుకుపోవడం వల్ల మన నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రయాణ సమయం మరో 10 నుంచి 15 రోజులు పెరగడమే కాకుండా ఇంధన ఖర్చులు కావచ్చు, సరుకుల రవాణా ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. రోజుకి బిలియన్ల కొద్ది డాలర్ల కింద వ్యాపారం జరిగితే ఈ కీలక మార్గంలో ఆటంకాలు ఏర్పడడం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీదే ప్రభావం చూపిస్తోంది అనే పరిస్థితి ఉంది. మరోవైపు భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానికి అత్యంత కీలకమైనటువంటి రేర్ ఎర్త్ కరిగాల విషయంలో భారత్ చాలా తెలివైనటువంటి వ్యూహాత్మక అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తోంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, ఫైటర్ జెట్లు ఇట్లాంటి ఆధునిక పరికరాల తయారీకి ఈ ఖనిజాలు మనకి చాలా అవసరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ మార్కెట్ మీద చైనాకి పూర్తి ఆధిపత్యం ఉన్న పరిస్థితి ఉంది. అయితే చైనా కూడా ఈ ముడి ఖనిజాలని తన పొరుగునటువంటి మయన్మార్లోని కాజిన్ రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో భారత్ చైనా ఆధిపత్యానికి గండి కొట్టేలాగా మయన్మార్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మయన్మార్లోని మైనింగ్ రంగంలో భారతీయ కంపెనీల యొక్క భాగస్వామ్యానికి మార్గం సుగమమవుతున్న వ్యవహారం కనిపిస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఖనిజాలు ఉన్నటువంటి కాచిన్ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి రెబల్ గ్రూప్ కాజిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ యొక్క ఆధీనంలో ఉంది. భారత్ ఎంతో చాకచక్యంగా అటు మయన్మార్ ప్రభుత్వంతో పాటు ఇటు రెబల్ గ్రూప్తో కూడా సంప్రదింపులు జరుపుతూ ఖనిజ యొక్క శాంపుల్స్ని సేకరించి ల్యాబ్ టెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చైనా మీద ఆధారపడడానికి తగ్గించుకుంటూనే సొంతంగా రేర్ ఎర్త్ వనరుల్ని సమకూర్చుకోవడానికి భారత్ వేస్తున్నటువంటి ఈ అడుగులు దేశ భవిష్యత్తు సాంకేతిక రంగానికి ఒక పెద్ద ఊతాన్నిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా దేశ రక్షణ సామర్థ్యం కూడా అంతర్జాతీయంగా ఒక పెద్ద ఎత్తున గుర్తింపు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పాకిస్తాన్ మర సరిహద్దుల్లో దుశ్చర్యలకు పాల్పడినప్పుడు భారత వాయుసేన ఎయిర్ ఫోర్సు ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసినటువంటి రోజులు మనకు ఇంకా గుర్తున్నాయి. కేవలం 23 నిమిషాల వ్యవధిలోనే పాకిస్తాన్కి చెందినటువంటి 13 వైమానిక స్థావరాల్ని మన సైన్యం తుడిచిపెట్టేసింది అని చెప్తారు. సో ఈ ఆపరేషన్లో సుకోయి, జాగ్వార్ యొక్క యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ తయారీ యొక్క ర్యాంపేజ్ మిసైల్స్ను వాడారు మన వాళ్ళు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అసలు ఊహించలేనిపోయినటువంటి రీతిలో పిన్ పాయింట్ యాక్యురసీతో ఈ మిసైల్స్ లక్ష్యాలను ధ్వంసం చేశాయి అని చెప్తారు. ఈ ఆపరేషన్ విజయాన్ని చూసి ఐరోపా దేశమైనటువంటి గ్రీస్ తీవ్రంగా ప్రభావితమైందని కూడా చెప్తూ ఉంటారు. టర్కీతో సుదీర్ఘ శత్రుత్వం ఉన్నటువంటి గ్రీస్ తమ F-16 ఫైటర్ జెట్ల కోసం ఈ ర్యాంపేజ్ మిసైల్స్ని ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. భారత వాయుసేన ప్రదర్శించినటువంటి ఈ యుద్ధ నైపుణ్యం, వ్యూహాలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఒక బిగ్ సమాధానంగా నిలుస్తున్నాయి.